ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి ముచ్చట లేదని, కేవలం పాలకుల చిల్లర్ల మాటలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరగటం లేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మేము మళ్లీ అధికారంలోకి రాగానే ఈ హైడ్రా అనే వ్యవస్థనే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించారు. హైడ్రా బాధితులను ఆదుకుంటామని, మళ్లీ గులాబీ జెండా ఎగరగానే పేదలకు అండగా నిలబడి వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. నీళ్ళు పుష్కలంగా ఏమైనా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది? అది ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్ లో పోయి చెప్తుండు, హైదరాబాద్ లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్ లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గదిబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ మధ్య వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే ఎట్లా ఉంటది ఏం కథ అని ఒక 2-3 వచ్చి సర్వేలు చేసి, మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడం బాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు, పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు, ఇంకా చాలా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తాయని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకు ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతాల కోసం తపన పడ్డాడు. తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నాడు. అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు ఎప్పుడు తప్ప కచ్చికేటి నీళ్లు తెచ్చియలే, మంచి నీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. మాట్లాడు, చెప్పుడు, మోసం చేసి పోవుడు. మనం గొర్రెల్లాగా మన దగ్గర అడిగే నాయకులు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, అందరు కట్టుబానిసలు అయిపోయారు. ఆ పరిస్థితులలో మూనిగే నక్కమే తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపస్ తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్టడాల్సి వస్తుందని చెప్పి రాసిన. ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. పోరాటానికి హైదరాబాద్కు వస్తే నిరసన తెలపడానికి పట్టపగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం, ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా మీరు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడేవాడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకులేం అని చెప్పి బయలుదేరి. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అయిందా? అట్లే పక్క ముచ్చట. ఇక ఇవాళ జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు, ఆడ పైసలు ఎత్తారట. ఒక్కతే ఆపకేసే రైతు బంధు నెలకొక ఇస్తా, ఎకరానిక 2 నెలలకు ఒక ఎకరానికి, అంతేనా? 6,000 వేసినాం, మా అంతా సిపాయిలను బొచ్చగొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్ లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి, తెల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాడబడినట్ట. ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం